జై సీతారాం. భగవద్గీత యొక్క తాత్పర్యము శ్లోకము. శ్రేయో విజ్ఞానమభ్యాసం జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానా కర్మ ఫలత్యాగం త్యాగానాం అనంతరం. అభ్యాస యోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, దానికన్నా కర్మ ఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగం వలన సంసార బంధము తొలగి మోక్ష ప్రాప్తి సంభవించుచున్నది పాత్ర. మోక్ష ప్రాప్తి సంభవించుచున్నది పాత్ర. అభ్యాస యోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, దానికన్నా కర్మ ఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగం వలన సంసార బంధము తొలగి మోక్ష ప్రాప్తి సంభవించుచున్నది. అనపేక్షా సుదర్దక్ష ఉదాసీనో గతం యదా సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. ఎవ్వడు కోరిక లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మ ఫలత్యాగి అయి నాకు భక్తుడగును, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతి పాత్రుడు. సమక్షత్రేష మిత్రేష తదా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగా వివర్జితః. తుల్య నిందా శృతిర్మౌని సంతుష్టో येन केनचित् అనికేతః స్థిరమతిః భక్తి మామే ప్రియో నరః. భక్తి మామే ప్రియో నరః. శత్రుమిత్రులయందును మానవ మానవులయందును సమదృష్టి కలిగి ఉండువాడు, సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనసు గలవాడై నాయందు భక్తి ప్రవర్తులు చూపువాడు నాకు అత్యంతము ప్రేమ పాత్రుడు. శత్రుమిత్రులయందు మానవ మానవులయందును శీతోష్ణ సుఖదుఃఖాదులయందు సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనసు గలవాడై నాయందు భక్తి ప్రవర్తులు చూపు మానవుడు నాకు ప్రీతి పాత్రుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిదీయతే ఏతద్యో ఏతి తం ప్రావో క్షేత్రజ్ఞ ఇతి తత్విదా. అర్జున, ఈ దేహము క్షేత్రమని దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడని పెద్దలు చెప్పదురు.